మీనరాశి వారికి బల్ల గుద్ది చెబుతున్న మరొక 72 గంటల్లోనే ఒక వ్యక్తి కారణంగా నమ్మలేని మార్పులు, 5 ఏళ్ల పాటు నమ్మలేని రాజయోగం. మీనరాశి వారికి మరొక 72 గంటల్లోనే జరగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా ఈ మీనరాశికి చెందినటువంటి వారికి కాలం ఏ విధంగా కలిసి రాబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మీనరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకుందాం. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు మీకు కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చండి. కొత్త పరిస్థితి మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. ఆలోచన సృజనకంగా అన్ని విధాలుగా కూడా మీకు ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయండి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. మీనరాశి వారికి ఈ సమయంలో మీకు చాలా సాధారణంగా ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయండి. సూర్యుడు 12వ మరియు 1వ ఇంట్లో సంచారం చేసే సమయంలో మీ యొక్క ఉద్యోగంలో మీరు కొంచెం ఓపికగా ఉండాలి మరియు మీ కోపాన్ని నియంత్రించుకోవాలనే సూచన. ఎందుకంటే ఈ నెల మీకు ఎక్కువగా పనిభారం మరియు మీ పై అధికారులతో కొన్ని సమస్యలు అనేవి ఏర్పడవచ్చు. మీ సహోద్యోగుల నుండి మద్దతు కూడా తక్కువగా ఉంటుంది మరియు మీరు కోరుకున్న ఫలితాలు కూడా పొందడానికి కష్టపడాల్సి రావచ్చు. ఈ నెల మొదటి వారం మీకు కొంచెం కష్టంగా ఉంటుంది మరియు తర్వాత 2 వారాల నుండి కూడా మీ పనికి సంబంధించిన కొన్ని అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. మీ యొక్క ఆలోచనలు లేదా ప్రణాళికలు కూడా సరిగ్గా పనిచేయకపోవచ్చు. మీ యొక్క ఆలోచనకి ఎవరికి కూడా మద్దతు ఇవ్వనందున మీరు కొంచెం చిరాగ్గా కూడా ఉండవచ్చు మరియు ఇతరులకు ఆలోచన అనేది మంచిది కాదు, కాకపోయినా వాటిని అంగీకరించాల్సి రావచ్చు. కాబట్టి మీ పనిని పూర్తి చేయడానికి మీరు కొంచెం ఓపికగా ఉండాల్సి ఉంటుంది. కుటుంబ పరంగా ఈ సమయం సాధారణంగానే ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు జరగవచ్చు. బుధుడు మీనరాశిలో సంచారం చేయడం వల్ల మీ కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ గ్యాప్లు ఏర్పడవచ్చు. ప్రజలు మీ మాటను తప్పుగా అర్థం చేసుకుని ఈ నెల మీ యొక్క కుటుంబ సభ్యులు ఒకరికి కొన్ని ఆరోగ్య సమస్యలు కలిగించవచ్చు, కనుక జాగ్రత్త పడండి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి, అసలు వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఆర్థికంగా ఈ సమయం చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు మంచి ఆరోగ్య అభివృద్ధి అనేది చూస్తారు మరియు మీ స్నేహితులు లేదా బంధువుల నుండి కొంత ఊహించిన డబ్బు లభిస్తుంది. ఈ నెల 3వ వారం 4వ వారంలో ప్రయాణం సూచింపబడుతుంది. ఈ నెల మొదటి వారంలో ఖర్చులను నిర్వహించాలి. మీకు మీ యొక్క స్నేహితులకు కూడా ఖర్చు నిర్వహించడానికి మీరు మీ యొక్క స్నేహితులు లేదా బంధువుల నుండి డబ్బు కూడా అప్పు తీసుకోవాల్సి రావచ్చు. తర్వాత ఈ నెల మీకు మంచి ఆదాయం కూడా ఉంటుంది. పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాదు, కనుక జాగ్రత్త. ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. సూర్యుడు మొదటి ఇంటి గుండా సంచారం చేయడం వల్ల మీకు తల, గుండె మరియు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. ఈ నెల 2వ భాగంలో మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు. మీరు చర్మం, నరాలు మరియు మర్మవ్యాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలతో కూడా బాధపడవచ్చు. అధిక మానసిక ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఈ యొక్క ఒత్తిడిని అధిగమించడానికి యోగా లేదా ధ్యానం కూడా చేయాల్సిన అవసరం అయితే ఎంతగానో కనిపిస్తుంది. చూసారు కదండి, ఈ మీన రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
మీనరాశి వారి గుణగణాలు, వారు చేయాల్సిన జాతక పరిహారాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2025 మీనరాశి వారికి ఫలాలు అనేవి చాలా బాగుంటాయని చెప్పాలి. ఈ రాశి జాతకులకు ఏలినాటి శని ప్రభావం కారణంగా పనుల యందు ఒత్తిళ్లు, చికాకులు అధికంగా ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ వ్యవహారాల యందు కొంచెం జాగ్రత్తలు వహించాలి. విదేశీ స్థానం నందు రాహు ప్రభావం చేత అనుకుని ఖర్చులు, ఆకస్మిక ద్రవ్యం కూడా ఉంటాయి. ఎవరికి ఈ విధంగా ఉండబోతుంది అంటే, మీనరాశి ఉద్యోగస్తులకు మధ్యస్థమైన సమయం, ఉద్యోగంలో సమస్యలను అధిగమిస్తారు. మీనరాశి విద్యార్థులకి సంవత్సరం మధ్యస్థ ఫలితాలు అయితే ఉండబోతూ ఉన్నాయి. కానున్న జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధించవచ్చు. మనసును ప్రశాంతంగా చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తే చాలా మేలు జరుగుతుంది. 6వ స్థానంలో కేతు ప్రభావం చేత, చతుర్థ స్థానంలో నందు బృహస్పతి ప్రభావం చేత ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అవుతాయి. మీ యొక్క శత్రువులు కొంచెం జాగ్రత్తగా వహించాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తూ ఉంది. చూసారు కదండి, ఈ మీన రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశిని రాశి చక్రంలో చివరి రాశిగా చెప్తారు. మీనరాశిని శరరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. మీనరాశి 2 చేపలు ఒకదాన్ని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని అయినా సరే రహస్యంగా దాచుకున్నట్టు వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే నిద్ర పట్టినదే వీరికి అపకారం తలపెట్టడం, కుట్రలు పొందడం కూడా వీరికి చేత కాదు. వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రమూ ఉండదు. ఈ రాశి వారికి చేతుల పాదాలు పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైనటువంటి తల వెంట్రుకలను కలిగి ఉంటారు. వీరు తమ ఆలోచనలకు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. నిలకడ అనేది వీరి జీవితంలో ఉండదు. చాలా భయపడిపోతూ ఉంటారు. ఈ మీన రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు. శారీరకంగా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటారు. పనులను వేగంగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. ఈ రాశి వారి సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వారి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా అరుదుగా వచ్చే మార్పుగా చెప్పాలి. ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల మీరు శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించడం వల్ల మీరైతే శుభ ఫలితాలు అయితే పొందుతారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మీన రాశికి సంబంధించినటువంటి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.